ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. జర్నలిజంలో మనకంటూ ఒక అభిప్రాయం ఉండాలన్నారు జీ తెలుగు న్యూస్ సీఈఓ భరత్ కుమార్. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రికి జీవన సాఫల్య పురస్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంవీఆర్ శాస్త్రి జాతీయ భావాలను కుండబద్దలు కొట్టినట్టు ఆంధ్రభూమి పత్రిక సంపాదకీయాల్లో వెల్లడించేవారన్నారు. జాతీయవాద జర్నలిస్టులకు ఆయన మార్గదర్శకులన్నారు. ప్రస్తుతం జర్నలిస్టులు దౌర్భాగ్యమైన జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంవీఆర్ శాస్త్రి ఆనాటి సీఎంలు, మంత్రులు మీడియాపై గౌరవంతో ఉండేవారని గుర్తు చేశారు. మనకంటూ ఒక సొంతంగా ఒక అభిప్రాయం ఉండాలి. లెఫ్ట్, రైట్, సెంటర్ ఏదో ఒక అభిప్రాయం ఉండాలి. మనకంటూ అంటే ఒక అభిప్రాయం అయితే ఉంటుంది కదా ఈ విషయంలో. అంటే పలానా పార్టీకో పలానా దానికో సపోర్ట్ అన్నట్టు కాకుండా పలానా ఇష్యూ మీద మనకంటూ ఒక స్టాండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఆ విధంగా జాతీయవాద జర్నలిస్టు, నాలాంటి జాతీయవాద జర్నలిస్టులందరికీ కూడా ఆయన చిన్నప్పటి నుంచే మార్గదర్శన. 15-16 సంవత్సరాల వయసులోనే ఆంధ్రభూమి పత్రికలో వీక్ పాయింట్ లో మొదటి పేజీలో చదివేవాడిని చాలా విషయాలు, అప్పుడు జరుగుతున్న సంఘటనలు లేకపోతే సమాహారాలకు సంబంధించి. ఇంకా ఐవైఆర్ కృష్ణరావు గారు అన్నట్టు తిరుమలకు సంబంధించి అంత నెగటివ్ ప్రాపగాండా చేస్తున్న సమయంలో మన తిరుమలను పరిరక్షించుకోవాలని ఆయన గొంతెత్తారు. తర్వాత 2017లో సార్ రిటైర్ అయినా డిజిటల్ మీడియా కూడా చాలా కన్వర్ట్ అయ్యారు. ఎందుకంటే ప్రింట్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ డిజిటల్ కన్వర్షన్ అంత ఈజీ కాదు. ఇప్పటికీ సార్ ఏది మాట్లాడినా, ఎంవీఆర్ శాస్త్రి గారు ఏది మాట్లాడినా వ్యూస్ వేరే సంఖ్యలో ఉంటాయి. అది దేవుడు ఉన్నాడు జాగ్రత్త అయినా లేకపోతే మిగతా విషయాలైనా. తర్వాత దత్తాత్రేయ హొసపల్లి గారు రిలీజ్ చేసిన నేతాజీ పుస్తకం, అది నాకు ఇంకా కూడా గుర్తుంది. నేతాజీకి సంబంధించిన మరో కోణం, దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ఎండార్ చేయడం, దాన్ని ప్రత్యేకంగా వచ్చి కలవడం. సో తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా ఎదుటి వాళ్ళు ఏమంటారు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనుకోకుండా చెప్పడం, ముఖం మీదే చెప్పేయడం ఆయన ప్రత్యేకత. అది దానిలో 90% కూడా రీచ్ కాలేకపోతారు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనే భావన ఉంటుంది. బట్ ఎంవీఆర్ శాస్త్రి గారికి ఎదుటి వారు ఏమనుకుంటారు అన్నది 80% ఉండదు. ఈవెన్ దో ఆయన జాతీయవాద జర్నలిస్ట్ అయినప్పటికీ భారతీయ జనతా పార్టీని లేకపోతే అందరి నేతల్ని అత్యంత ఎక్కువగా గడిపారేసింది ఆయనే. సో మమ్మల్ని కూడా కొద్దిమంది ఏంటంటే జాతీయవాద జర్నలిస్ట్ అంటే మీరు బీజేపీ ప్రో కాదు అంటారు. బీజేపీ ప్రో కాదు, దేశానికి ప్రో, ఇండియా ప్రో. భారతీయ జనతా పార్టీ దేశం విషయంలో తప్పు చేస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేస్తారు. అందరూ మాకు అదే ఆదర్శం. ఎవరో ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మేము ఎంతో మంది, నా సర్వీస్ లో ఎంతో మందిని డీల్ చేసాం. ఎంతో మంది ముఖ్యమంత్రులు చెడుగుడాడా. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, బుద్ధి ఉందా లేదా అని అడిగాను. అడిగినప్పుడు అప్పుడు చెల్లింది ఎందుకు అని నా గొప్పతనం కాదు. ఆ రాజకీయ నాయకులకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి ఒక సంస్కారము, ఒక గీత, లక్ష్మణ రేఖ గీతకూడదు. ఓ జర్నలిస్టు పత్రిక ఏదో పడితే పోయి దాని మీద దాడులు చేయకూడదు. వాళ్ళు అన్నదానికి మనం కౌంటర్ చేయాలని వాళ్ళ హద్దుల్లో ఉండేవాళ్ళు ఒక 20-30 ఏళ్ళ దాకా. ఈ మధ్యకాలంలో విపరీతంగా పోయిందే. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఇప్పుడున్న జర్నలిస్టులను తిట్టే ముందు వాళ్ళు ప్రతిరోజు అడుగడుగునా ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంటికి వెళ్ళేటప్పటికి ఇల్లు చేరతామో లేదనేది కూడా తెలియకుండా, జీతం ఇవాళ కనుక వస్తే వచ్చే జనానికి వస్తుందో రాదో తెలియకుండా బతుకుతూ భయంగా బతుకుతూ జర్నలిస్టులు పడుతున్న రంపక కోతలు ఎవడన్నా ఆలోచిస్తున్నాడంటే ఎవడు ఆలోచించు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాయి. ఆ మేనేజ్మెంట్ బాగాలేదు, ఈ మేనేజ్మెంట్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అనే కన్నా ఈ మొత్తం వ్యవస్థ ఇలా పోవటానికి కారణము ఒక్కటే, మనమే, ఈ సమాజమే. జర్నలిస్టులు, మీడియా ఇవాళ ఉన్న దౌర్భాగ్యకరమైన, దయనీయమైన పరిస్థితికి కారణము.